హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో ఇప్పి నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసుకోవాలండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని ఓన్లీ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ని ఇలా కడాయిలో వేసుకోవాలండి. ఈ ఎగ్ మిక్చర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదండి, వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకో గరిట ఆయిల్ పోసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఒక గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, సాల్ట్, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా కలిపి పేస్ట్ పట్టానండి, అందుకే పచ్చిమిర్చి వేయలేదు. మీరు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇంకా కారం, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా అలా మగ్గితే చాలండి. ఇక్కడ నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్లో మనకు కావాల్సిన పీస్ యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఈ పీస్ అనేవి ఇలా కుక్ అయిన తర్వాత సూప్ లాగా కూడా తాగొచ్చండి, తినొచ్చు. సూప్ అవసరం లేదనుకుంటే ఈ నూడిల్స్ అనేవి కుక్ అయిన తర్వాత కుక్ అయినా కానీ వాటర్ ఉంటే ఇంకా వాటర్ అనేది ఇంకా వంపేసుకోవాలండి. ఇలా చేయండి, చాలా సింపుల్గా, చాలా వెంటనే అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వాటర్ వంపిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు ఇంకా గ్యాస్ అనేది కట్ చేసేసేసి ఇప్పి మసాలా పౌడర్ని ఇలా యాడ్ చేసుకొని మనం ముందుగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ లాగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా కుదిరిందండి. చూసారు కదండి, ఇంకా ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని కొంచెం ఆనియన్స్ చల్లుకొని తినటమేనండి. మీరు ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది, అంతే.